చాలా బాగా చెప్తున్నాం ఐఐటి అని చెప్పి 6, 7, 8, 9, 10 5 సంవత్సరాలు 1000 మంది పాస్అవుట్ అయితే మీ దగ్గర వస్తున్నటువంటి ఐఐటి ర్యాంకులు 10 లోపే. ఇది వాస్తవమా కాదా? 1000 మంది పాస్అవుట్ అయితే మీ దగ్గర 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 1,50,000 రూపాయల చొప్పున 9-10 లక్షల రూపాయలు మీకు ఫీజులు కట్టి మీరమ్మిన బూట్లు కొనుక్కొని, మీరమ్మిన టైలు కొనుక్కొని, మీరమ్మిన బట్టలు కొనుక్కొని, మీరమ్మిన పుస్తకాలు కొనుక్కొని 5వ సంవత్సరం 10వ తరగతి పాస్అవుట్ అయ్యి మిగతా 2 సంవత్సరాలు మీ దగ్గర చదివి, అంటే ఈ 5 + ఆ 2 7 సంవత్సరాలు మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి పిల్లలకి ఐఐటీల్లో వస్తుంది 10 మంది లోపే. 10 మంది లోపే నేను స్పష్టంగా చెప్తున్నాను. నన్ను 1-2 అటు ఇటు ఉంటే ఏం చెప్పలేము. కానీ మీది మాఫియా అంటానికి ఇది ఒక్కటే ఉదాహరణ. ఇదే 1000 మందిలో 10 మంది కూడా ఐఐటీలు రావట్లేదు అంటే 1%. సగం మంది అసలు ఎంసెట్ కూడా క్వాలిఫై కావట్లేదు. మిగతా సగం మందిలో 10,000 లోపు ర్యాంకులు ఎంతమందికి వస్తున్నాయి ఎంసెట్లో తీద్దాం రికార్డులు. శ్రీ చైతన్య కూడా ఇంకేమైనా స్కూల్స్, న్యూ ఇరా, ఇంకా ఏమేమి స్కూల్స్ అయితే ఈ ఐఐటి మాఫియాలోకి మీ పిల్లల భవిష్యత్తును లాగినారో కాబట్టి ఎవరైనా తీద్దాం రండి. ఏడ కూర్చుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం, ఏడ కూర్చుందాం. వీళ్ళు సమాజానికి నీతులు చెప్తారు, ప్రపంచంలో ఏడో ఉన్నటువంటి పాలస్తీనాకి సానుభూతి చెప్తారు. విద్యారంగాన్ని నాశనం అయిపోతూ ఉంది. ఈరోజు మీ దగ్గర చదివిపిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో 60% మంది మా రైతుల పిల్లలు, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఇది చేస్తున్నటువంటి ఈ విద్యా దందా ఏదైతే ఉందో ఇది వందల మంది, వేల మంది కుటుంబాలను ఆర్థికంగా దిగజారుస్తుంది. మీరు సృష్టించిన